రెండు భాగాలు ఉంటాయి. ఒకటి, నీ ప్రాబ్లమ్ను బట్టి నువ్వు మొరపెట్టాలి. రెండవది, నువ్వు మొరపెట్టింది పొందుకున్నావా లేదా అని నువ్వు నిరీక్షించి వేచి చూడాలి. అది పొందుకున్నప్పుడు ఆనందంతో దేవుణ్ణి స్తుతించాలి. అది ఈ రెండు భాగాలు కూడా. నీ కష్ట దశలో, నీ బాధలలో, నీ సమస్యలలో, శోధనలో నువ్వు దేవునికి మొరపెట్టు. నెంబర్ 1. రెండవది, నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు. ఆలకించకపోతే ఎందుకు ఆలకించలేదో పరిశీలించుకొని మళ్ళీ మొరపెట్టు. ఆయన జవాబు దయచేస్తాడు. ఖచ్చితంగా దయచేసే దేవుడు ఆయన. ఈ విషయంలో కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఆయన జవాబు దయచేసిన తర్వాత నీవు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక మాట చూద్దామండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 3 నుంచి 5 వచనాల దాకా సహాయం చేయమ్మా. యెషయా గ్రంథం 64. మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగివచ్చెదవుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయ మరి ఏ దేవుని ఎవడు నే కాలమున చూచి. ఎప్పుడు అనుకోలేదు ఇలా జరిగిందని నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు. అనుకోని జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. నా జీవితంలో ఇలా జరిగిందని నేను ఏనాడు ఊహించలేదు, తలంచలేదు, కానీ జరిగిపోయింది. నీకు అర్థమైందా? జరుగునని నేను అనుకోనని పరిస్థితులు, నాకు భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులైతే నీ సన్నిధిలో కలవరపడతారు. కానీ అయ్యా, నీ జనాంగం దగ్గరికి నువ్వు దిగవచ్చుదువుగాక, నీవు దిగవచ్చుదువుగాక. నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. 4వ వచనంలో అంటాడు, తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమును కూడా చూసి ఉండలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకోవడం జరిగిపోయిందండి. అనుకోకుండా మరణం వచ్చేస్తుంది, అనుకోకుండా వ్యాధి వచ్చేస్తుంది, అనుకోకుండా ఒక భయంకరమైన సమస్య, ఆర్థిక ఇబ్బందులు, భయంకరమైన వ్యాధి, యాక్సిడెంట్, ఊహించము అనుకొనని క్రియలు జరిగించినప్పుడు దేవుడు లేని వారు కలవరపడతారు, వాళ్ళు ఏడుస్తారు. దేవుడు నీవు నేను కలవరపడకూడదు. ఎందుకంటే మొర్ర పెట్టేటువంటి అవకాశం మనకున్నదండి. ఆయనకు ప్రార్థన చేసేటువంటి ఒక గొప్ప భాగ్యం అనుకున్నది. ఏ పరిస్థితులైనా కూడాను నువ్వు భయపడకుండా, కలవరపడకుండా హాయిగా దేవుని వైపు చూస్తూ రాత్రికాలం మాట్లాడుకుంటాము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి, భూసంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోవాకండి. పైన యేసుక్రీస్తు దగ్గర ఆయన కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మీ జీవము ఆ యేసుక్రీస్తు వారిలో దాచబడి ఉంది. ఎప్పటికైనా మీరు పై వారే కానీ భూసంబంధం వారి కాదు. భూసంబంధమైన వారైతే కలవరపడిపోతారు, గుండెలు ఆగిపోతాయి, చచ్చిపోతారు. దేవుని బిడ్డలు ఏమీ కలవరపడరు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఉంటాడు, వాళ్ళ నాన్నకి చెబుతారు. వాళ్ళ నాన్న సామాన్యుడు కాదు, ఆయన దిగి వస్తాడు. పరలోకములో నుంచి క్షణములో దిగి వస్తాడు ఆయన. హల్లెలూయా. అది ఇక్కడ యెషయా గారు అంటూ ఉన్నాడు, మేము అనుకున్న భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవబడతారు, కానీ నీవు దిగి వచ్చినవుగాక. ఆయన బిడ్డను ప్రార్థిస్తూ ఉంటే దిగి వస్తుంది చెప్పాడు ఆయన. మనకి ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మీకు శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, 2-3 చోట కూడి ప్రార్థన చేసుకోండి అంటాడు. ఎందుకని ప్రార్థన చేస్తే ఏం జరిగింది? అక్కడికి 2-3 ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను దిగి వచ్చేస్తాను. ఇక మీరు చెప్పండి, నేను వింటా ఉంటాను. ఓ హల్లెలూయా, చాలా బాగుంది కదా. ఈ సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసి అక్కింటి పక్కుంటే వెళ్ళి అక్కడ కూర్చో. టీవీ కూడా ఇంటికాడ కాదు, ఇదేదో పనికిమాల మాటలు చెప్పేవాళ్ళు ఇంటికాడ కాదు, వ్యర్థమైనటువంటి ముస్లిం ముచ్చట్లు చెప్పేవాళ్ళ దగ్గర కాదు, కానీ
ప్రార్థన చేసే తమ్ముడు కానీ అక్క కానీ సహోదరుడు కానీ ఉంటే అక్క కొంచెం సేపు ప్రార్థన చేసుకుంటాను, నాకు కొద్ది ప్రాబ్లం వచ్చింది నా కుటుంబంలో, ఇదిగో మీ బావగారు మీ మరిది గారి విషయంలో, ఇదిగో మా పిల్లల విషయంలో కొద్ది ప్రాబ్లం, మా స్థలం విషయంలో ప్రాబ్లం వచ్చింది, కొంచెం ప్రార్థన చేసుకుంటాను. అయిపోయిందమ్మా, నేను బట్టలు ఉతుకుతున్నాను, బట్టలు ఉతికిన తర్వాత చేసుకున్నాను, ఈలోపు నేను చేసుకుంటా ఉంటాను, నువ్వు రాక. ఇలాంటి ఎక్స్పీరియన్స్ దైవ బిడ్డలు కదా బాగుంటుందండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇది గొప్ప అనుభవం, ఇది గొప్ప అనుభవం, మనపెట్టి అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మార్గములను బట్టి 5వ వచనం అంటాడు, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు సంతోషముగా నీతిని అనుసరించే వారిని దర్శించడం. ఆయన మార్గాలు జ్ఞాపకం చేసుకోవాలంట. ఒకసారి యెహోషువ గ్రంథంలో ఒక సన్నివేశాన్ని నేను మీ ముందు పెట్టాలని నేను అనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనకి శ్రమలు శోధనలు ఎందుకు వస్తాయంటే, రాత్రికాలం మనం మాట్లాడుకున్నాము, మొత్తము మానవ జీవితంలో కుష్టు అనేది ఉంటుంది. కుష్టు, ఈ కుష్టు 4 రకాలుగా ఉంటుందని రాత్రి మనం మాట్లాడుకున్నాం. గుర్తుందా మీకు? గుర్తుంటే చెప్పండి. మొదటిది రకము మొదటిది శాపం. మొదటిది శాపం. ఆ శాపం ఎలా వస్తుంది? తన సహోదరునికి తీర్పు తీర్చుట వలన వస్తుంది. మనం ఎవరికైనా తీర్పు తీర్చుంటామా? మనం అలాంటి వారిని కాదేమో కదా, మనం ఎవరికి తీర్పు తీర్చాం. కానీ నాకైనా నేను తీర్పు తీర్చుకుంటానా? అది ఆశీర్వాదం. నీకు నువ్వు ఎప్పుడైనా తీర్పు తీసుకొని చూసావా? నేను ఇలా గొడవాడుతున్నాను, నేను ఇలా మాట్లాడుతున్నాను, నేను ఇదిగో ఈ విధంగా నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఈ విధంగా నా సహోదరు మీద గొడవకి వెళుతూ ఉన్నాను, నాకు ఈ విధమైన శిక్ష వస్తుంది అమ్మో, ప్రభువా నాకు తీర్పు తీర్చొద్దయ్యా అని ఎప్పుడైనా నీకు నువ్వు తీర్పు తీర్చుకున్నావా? హల్లెలూయా. నీకు నీవు తీర్పు తీర్చుకుంటే నీకు తీర్పు రాదు అంటాడు. రాత్రి మనం పల్లారాధనలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 11వ అధ్యాయంలో ఒకసారి నిన్ను నీవు ఒకసారి చూడమ్మా తల్లి ఆ మాట. కొరింథీయులు అది అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల స్తోత్ర, మనకి మనం తీర్పు తీర్చుకుంటే తీర్పు పోద్ది. హల్లెలూయా చెప్పండి. తీర్పు ఎలా పోద్ది? శాపం ఎలా వస్తుంది చెప్పండి. మీకు ఇప్పుడు చెప్పిన మాట పడి గుర్తుంటే, తీర్పు ఎలా మనకి శాపం రాకుండా, మన మీద దేవుడు తీర్పు తీర్చకుండా, ఆయన కోపంతో మన మీద శాపాన్ని ఆయన ఆపాదించి కుష్టుగా మార్చకుండా ఉండాలంటే ఏం చేయాలి? మనలను మనము విమర్శించుకొని ఎడల తిరిగిపోతాం. చాలా బాగుంది కదా. మా చెవులో దెబ్బ బాగా గొప్ప పగిలిపోతుంది. తర్వాత గాయాలు ఎడుతాం. ఓ హల్లెలూయా. వాక్యం ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు లేదు నీకు. నీ సహోదరునికి తీర్పు తీర్చిన ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నాడు. ఓ ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చవలసిన నీవు ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తున్నావు కనుక నీకు అధికారం లేదు. ధర్మశాస్త్రాన్ని రాసినవాడు ఆయనే, నెరవేర్చేవాడు ఆయనే, దాన్ని నెరవేర్చేటట్టుగా చేసేవాడు కూడా ఆయనే. మనుషులు నెరవేర్చలేకపోతున్నారు కాబట్టి ఆయనే తన కుమారుడిని పంపించి, కుమారుడు అందుకు నెరవేర్చి నిన్ను నమ్మిన వాళ్ళకి ఆ పని తెలిసేసే. నేను నీవు విమర్శించుకుంటే ప్రభువా నాకు తీర్పు వద్దని నీకు భయం వస్తుంది. ఎప్పుడైతే భయం వస్తుందో భక్తి ఏర్పడుద్ది. యెహోవా యందు భయము భక్తి కలిగినప్పుడు పశ్చాత్తాపం వస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏడవటం మొదలు పెడతాం. దావీదుకు లాగా దేవుడు కృపలో క్షమించి వేస్తాడు, నీ మీద శాపం కొట్టి వేస్తాడు, నీ చేతులు కష్టాచితం అనుభవిస్తావు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి ఉంటుంది కనుక నీవు ధన్యుడవు, నీ పిల్లలు నీ పళ్ళ చుట్టూ ఒలీవ చాలా పర్వాలేదు. ఒలీవ మొక్కలు అని అంటే ఒలీవ మొక్కలకి మరణం లేదండి, అసలు చావు లేదు ఒలీవ మొక్కలకి. అవి
పెరిగే కొద్దీ ఆ తాట నల్లగా ఉన్న ఆ తాట ఊడిపోయి తెల్లగా పెరుగుతూ ఉంటాయి అంట. ఎన్ని సంవత్సరాలైనా పెరుగుతాయి అంటారు. నీ బిడ్డలు దీర్ఘాయుష్యమంతులై ఆ పాపము శాపం అంతా ఆ తాట ఊడిపోయినట్టుగా ఊడిపోయి తెల్లగా దీర్ఘాయుష్యం కలిగి 100 సంవత్సరాలు పిల్ల పాపలతో మనమలతో సంతోషంగా బిడ్డ తరాన్ని నువ్వు చూసేస్తే అది అంత బాగుంటుంది. దానికి కావాల్సింది ఏంటి? ఇతరులకు తీర్పు తెచ్చడం కాదు, ఇతరులకు తీర్పు తెచ్చి శాపం తెచ్చుకోవడం కాదు. నిన్ను నీవు విమర్శించుకొని ఆ తీర్పు నుంచి తప్పించుకోవాలి, ఫలించాలి. నువ్వు తప్పించుకుంటే నీవు ధన్యుడవు, నీ లోనిట నీ భార్య ధన్యురాలవుతుంది. ఆమె ఫలించు ద్రాక్ష వల్లే ఉంటుంది. నీవు తప్పించుకుంటే, నీవు విమర్శించుకుంటే నీకు దేవుడు నీతినిస్తాడు. ఆ నీతి నీ బిడ్డ తరం ఉంటుంది. నీ బిడ్డలు నీ భోజనపు పళ్ళ చుట్టూ ఒలీవ మొక్కల వలె పెరుగుతారు. 4 పిల్లలుంటే 4 పిల్లలు సమాధానంగా ఉంటారు. వాళ్ళు గొడవాడుకోరు ఆస్తులను బట్టి. వాళ్ళు ఒకరినొకరు పలుకరించుకోకుండా ఉండరు. వాళ్ళు చక్కగా పలకరించుకుంటూ సంతోషంగా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముడు చాలా అన్యోన్యంగా అది చూసి నా తల్లిదండ్రులు చాలా సంతృప్తిగా ఉంటారు. నా బిడ్డలు ఎంత ఐక్యమత్యంగా ఉన్నారు. హల్లెలూయా. దీనికి నువ్వు ఇంటి యజమానుడా, నీవు మూలం. యెహోవాయందు భయభక్తులు గలవారు అందరూ ధన్యులు, నీవు ధన్యుడవు అంట. మొదట నీవు ధన్యుడవైతే నీ భార్య ధన్యురాలవుతుంది. నీవు ధన్యుడవైతే నీ పిల్ల ధన్యులవుతారు. నీవు ధన్యుడవైతే నీ పిల్లలను చూస్తావు. యెరూషలేమునకు క్షేమము కలగడం కూడా చూస్తావు. ఇది 108 అర్థంగా ఉంటుంది. కనుక ఇతరులు విమర్శించకుండా మనలను మనం విమర్శించుకొని ఆ తప్పులు దేవుని దగ్గర ఒప్పుకుంటూ 2-3 కలిసి కూర్చొని ప్రార్థన చేసుకుంటే ఎంత బాగుంటుంది. 2-3 కలిసి కూర్చొని ఒకరి గురించి విమర్శిస్తే ఎలా ఉంటుంది? మీకు అర్థమైతే ఎల్లు చెప్పండి. మన జీవితాల్లో చేస్తుంది మొదటిది కాదు, రెండవది చేస్తుందా? నిన్ను నీవు విమర్శించుకుంటే తీర్పు పొందకపోదు, కానీ నిన్ను విమర్శించుకోగానే పక్కన వాళ్ళు విమర్శిస్తా ఉంటావు. నీ పాపము కొండలాగా పెరిగిపోతూ ఉంటుంది, నీ శాపం కొండలాగా పెరిగిపోతూ ఉంటుంది. కనుక యేసయ్య దగ్గరికి వచ్చి మొరపెడితే ఆయన నీ శాపాన్ని తీసుకొని ఆశీర్వాదం ఇస్తాడు. ఎలాంటి ఆశీర్వాదము? రాత్రి మాటలు, అద్భుతమైన మాటలు. రాత్రి అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం యేసుక్రీస్తు నుండి నీకు దొరికిందండి. అలాగే శాపము పోద్ది, పాపము పోద్ది, దరిద్రం పోద్ది, రోగం పోద్ది. సమాధానంగా సంతోషంగా ఉండకేముంది? 100 సంవత్సరాల వయసులో కూడా ఆరోగ్యంగా ఉంటాం, నూతనంగా మొహం వేస్తూ ఉంటాం, సుఖ సౌఖ్యాలతో ఉంటాం, ముని మనవులతో క్రికెట్ ఆడతాం. ముని మనవులతో కాదు, ఎవరితో? అలాంటి శక్తిని దేవుడు ఇస్తాడు. నీ బలం నీ దగ్గర ఉంటుంది. ఆయన నీ పరిశుద్ధాత్మ బలాన్ని నీకు యాడ్ చేస్తాడు, ప్లస్ చేస్తాడు. కనుక నేను చెప్పేది ఏంటంటే, మీకు నీ మార్గములను బట్టి నేను జ్ఞాపకం చేసుకొని సంతోషించుము. నీవు కోపపడితే మేము పాపులమైతివి. నువ్వు ఒప్పుకోకపోతే కోపపడతాడు ఆయన. నీ పిల్లలు ఒప్పుకోకపోతే కోపపడతాడు. మీకు ఒక రహస్యం చెప్పేదా? వింటారా? యాదవ రవి కూడా వింటాడు, చాలా జాగ్రత్తగా వింటాడు. ఆ అబ్బాయి పెళ్లి చేయాలి. ఒక కొడుకు ఏమో బాగా ప్రార్థన చేస్తాడు, ఒక కొడుకు అసలు ప్రార్థన చేయడు. వాడు ఎంతకాడికి రెమెడీలతో తిరుగుతా మరి రెమెడీజం చేస్తా తాగుతా ఎలా బ్రతుకుతున్నాడు అనుకోండి. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని శపిస్తాడు? ఇప్పుడు మీకు ఒక రహస్యం చెప్తాను. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. ఇస్సాకి 2 కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఏశావు, చిన్న కొడుకు యాకోబు. యాకోబు ఏమో మోసగాడు, ఏసేవేమో వీరుడు, శూరుడు, మరి వేటాడేటువంటి వాడు, రోమములు కలిగిన వాడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, చాలా గొప్పవాడు. ఎవరు? ఏశావు. యాకోబేమో అంతా కూడా కపటమే. తల్లి చుట్టూ చేరేది, తల్లి కొట్టుకున్నది. అమ్మ నీకు పేట వేసేదా, నీకు అమ్మ నీకు నేను ఉప్పు తెచ్చి ఇచ్చేదా, అమ్మ నీకు గోంగూర అందించేదా, ఇంకేం కావాలమ్మా అని అమ్మ దగ్గర అమ్మ యొక్క ప్రేమను పొందుకోవడానికి ట్రై చేస్తాడు. ఏశావు మాత్రము అడవికి వెళ్ళి వేటాడి జంతువులు తీసుకొచ్చి అందరూ వేటాడు. ఎవరు మంచివాళ్ళు ఇద్దరులో? ఏది లేదు, మాట్లాడలేదు.
మోసం చేస్తారు ఆయన. మమ్మీ దగ్గరికి వెళ్ళి వద్దుంది అన్నకేం పెట్టుకుని మొత్తం అడిగి చేస్తాడు. తెలియదు అట్లా అనమాట. అది ఆ చిక్కుడుకాయలు కూర, ఎర్రలో చిక్కుడుకాయల కూర అంతా వండుకుంటున్నాడు బాగా చక్కగా. ఎందుకంటే ఒక ప్లాన్ ఉంది ఏషావుకి. తల్లి గర్భంలో ఇద్దరు తమ్ముకున్నారు, అన్నదమ్ములు ఇద్దరు. జ్యేష్ఠత్వాన్ని నేను పొందుకోవాలంటే నేను పొందుకోవాలి, నేను పెద్ద కుమారుడు కొట్టాలి, నేను పెద్ద కుమారుడు కొట్టాలి. తన్నుకుంటే కొంచెం బలం గల్లవాడు కనుక ఏషావు కాదు ఒక తన్నుదండి యాకోబుని ముందుకు వచ్చేసాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు అని రెండు చేతులు కాళ్ళు కొట్టుకోడు గట్టిగా పిగుతా ఉన్నాడు వెనక్కి. యాకోబు ముందుకు వచ్చేసేసాడు. యాకోబు వచ్చాడు, ఏసావు వచ్చాడా కదా? ఏసావే గెలిచాడు. అక్కడి నుంచి పగబట్టాడండి యాకోబు. జ్యేష్ఠత్వం తీసుకుంటావా, నువ్వు వెంటనే ఇస్తావు, నేను చూస్తాను అని. అని ఒకరోజు బాగా ఎండెక్కింది, బాగా 1:30 అయింది. ఆ తుప్పిని కొట్టుకొని వద్దా ఉన్నాడు భుజాన్ని. బాగా ఆకలైంది, బాగా ఆకలైంది. ఎవరికి? ఏసావుకి. ఎర్రటి చిక్కుడు కూడా నూనెసి మసాలా వేసి సరళమైన వాసన వచ్చినట్టుగా ఏపుతా ఉన్నాడు. అలా అమ్మ నేర్పింది బాగా. తమ్ముడు ఆకలి అవుతుంది పెడతా, నేను వండుకున్న కూర నీకెందుకు పెడతాను అన్నయ్యా, నేను నీకు పెడతాను. ఎట్లా ఆకలి అవుతుంది, భలే ఆకలి అవుతుందిరా, మరి నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇస్తావా అన్నాడు. ఏం చేస్తాను బాబా, తీసుకో అన్నాడు. దొరికేవరా బాబు అనుకున్నాడు. ఇక కూర ఇచ్చేసాడు, జ్యేష్ఠత్వ హక్కు వచ్చేసేసాడు. ఏంటన్నారండి? ఇప్పుడు మలాకి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి సహాయించు. యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల చూపితి వందురు. నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురా. ఏశావు యాకోబునకు అన్నకాడా? వినండి, ఇక్కడ ఏశావు యాకోబుకి అన్నే కదా. అయితే నేను యాకోబును ప్రేమించితిని, నేను యాకోబును ప్రేమించింది. ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని మనము నాశనమైతిమి. పాడైన మన స్థలములను మరలా ఎదోమీయులు అనుకొందురు. అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, వారు కట్టుకొన్నను, నేను వాటి కింద పడద్రోయుదును. మీకు అర్థమైందండి? నేను యాకోబుని ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను. ఏశావు యాకోబుకి అన్నగాడా? ఏశావుని ఎందుకు ద్వేషించాల్సి వచ్చింది? యాకోబుని ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది? యాకోబు మోసగాడు, కపటి. ఏమిటి మోసం చేసి బ్రతకటం యాకోబుకి ఇష్టం. కష్టపడకుండా దోసుకోవటం, కష్టపడతాం ఏశావుకి ఇష్టం. కానీ ఇక్కడ ఉన్న మర్మం ఏంటంటే చెప్తాను. దేవుడు నీకు ఇచ్చింది చాలా విలువైనది. అందరు నా వైపు చూస్తారా? ఏమి ఇచ్చాడు దేవుడు నీకు? నీకు రక్షణ ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. రక్షణ అంటే 1 పేతురు 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడు తల్లి. రక్షణ అంటే ఎప్పుడు మీరు యేసు చూడలేదు, దేవుని చూడలేదు, మీరు ఆయన చూడకపోయినాను సప్పుడు పడండి. ఎంత ఉద్యోగం ఉందిరా మీలో బాబోయ్, ఎంత ఉద్యోగం ఉంటే సప్పట్లంటే. మీరు ఆయన చూడకపోయినా ఆయన ప్రేమించాడంటే సప్పుడు పట్టలేదు. ఎందుకోసం పట్టండి? అది హల్లెలూయా. నేను ఎప్పుడైనా చూడలేదు, ఎట్లా ఉంటాడు చూడలేదు, కానీ మీరు ఆయన ప్రేమిస్తున్నారు. చదవగా ఇప్పుడు అసలు ఎప్పుడైనా కన్నులారా చూడలేదు, మీరు ఆయన మీ దగ్గర రాలేదు, మీరు ఆయన దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆయన మీద నమ్మకం పెట్టుకున్నారు, విశ్వసిస్తున్నారు. మీరు విశ్వసించినందుకు ఆయన ఇచ్చే ఫలం ఏంటంటే ఆత్మరక్షణ పొందుచు. అక్కడ ఆగలేదు. ఏంటది? చెప్పని అసఖ్యం అంటే తర్వాత చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమైన ఆనందము గలవారై చాలా. హల్లెలూయా. ఇది ఎట్లా ఉందంటే
అబ్బా ఎడమాసం పోగొట్టినట్టు కదా, మాసం పోగొట్టినట్టుగా ఉందా, జాగ్రత్తగా ఉందా? చెప్పన సత్యము మహిమాయుక్తమైన సంతోషం ఎట్లా ఉందో అది ఎవరికి చెప్పడానికి కుదరదు, కానీ ఆ సంతోషము మహిమతో కూడి ఆనందంగా ఉంటుందండి. ఈ లోకంలో ఎక్కడ దొరకదు ఇక సంతోషం, ఎక్కడ దొరకదు. నీకు కోట్లు ఉండ దొరకదు, లేదా 1000 మంది 700 మంది ఉంచుకున్నా 300 మంది చేసుకున్నా దొరకదు. అది ఏమండి విహార సులోమన్ మరి మాట్లాడుతుంది అక్కడ చెప్పలేదు కదా. నేను ఏమేమి నడుచుకున్నాను అంటాడంటే అత్త సంతానికి కొంతమందిని, పందిరి సంతానికి కొంతమందిని, నాట్యం చేస్తానికి కొంతమందిని, పాటలు పాడటానికి కొంతమంది భార్యలో సరస్సులో దిగి మేము సరస్సులు ఆడుకుంటాం, వీళ్ళందరూ ఇలా చేస్తా ఉంటాను. నేను ఇలా ఉండాలి రాస్తాడు ఆయన ప్రసంగి ఇంట్లో. వద్దులే వాటి ఎందుకు చాలా దూరం వెళ్ళాలి. కానీ ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే వీటన్నిటిలో నీకు స్త్రీలలో లేని సంతోషం, డబ్బులో లేని సంతోషం, బంగారంలో లేని సంతోషం, ఈ లోకంలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు లేదా కోటాను డబ్బులు, పెద్ద పెద్ద పదవులు, సీఎంలు, పిఎంలు, వీళ్ళకి లేని సంతోషం, సినిమా యాక్టర్లకి, స్పోర్ట్స్ మ్యాన్కి, ఒలింపిక్ లో ఫస్ట్ ప్రైజ్ పెట్టడానికి లేని సంతోషం. మీరు ఆయన చూడకపోయినా ఆయన ప్రేమిస్తున్నారు, కన్నులార చూడకే విశ్వసించు అవిశ్వాసానికి ఫలం పొందుతున్నారు. ఏంటయ్యా ఫలం అంటే ఆత్మరక్షణ పొందొచ్చు. ఎంత అద్భుతంగా ఇది రక్షణ అంటే ఏంటంటే ఆత్మరక్షణ. ఈ ఆత్మరక్షణ అంటే క్రీస్తుతో కూడా వృద్ధి చెందేదేంటి? శరీరము, భూమి మీద నీ అవయవాలు, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, ధనాశయము, ధనాపేక్షయను విగ్రహారాధన, వీటన్నింటినీ చంపేస్తారు మీరు. ఈ ఆత్మ రక్షణ దొరికితే వీటిని ఏం చేస్తాం? మనం చంపేస్తాం. ఏమేమి చంపేస్తాం? మన అవయవాలంట అవన్నీ కూడా. జారత్వం, అపవిత్రత, కాముకత్వము, దురాశ, విగ్రహారాధన అనేది ధనాపేక్ష ఒక విగ్రహారాధన అంటాడు. హల్లెలూయా. ఈ ధనాపేక్షను నువ్వు భూస్థాపితం చేయకపోతే నీ రక్షణకు పునాది వేసుకోలేవని ప్రకాష్ గారి క్యాలెండర్లో ఈరోజు వాక్యం చూద్దాం కదా. మెయిన్ ఈ నెల వాక్యం, పోయిన నెల అనుకుంటా, ఈ నెల కూడా అదే వాక్యం, 2 నెలలు కలిగి ఉన్నది. ధనాపేక్షను భూస్థాపితం చేయకపోతే ఈ రక్షణకు పునాది వేసుకోండి. అది విగ్రహారాధన, ధనాపేక్ష. దానికోసం రక్షణను కోల్పోవటం అనేది ఏశావు శాపం. హలో, వింటున్నారండి? ప్రార్థనకు వచ్చే టయానికి జలాలు తెచ్చిచ్చాడు మీ ఆయన. ఏం తెచ్చిచ్చాడు అమ్మాయి? ఆశీర్వాదం, జలాలు తెచ్చిచ్చాడు. తాగి వచ్చాడు, అందరూ వండమన్నాడు. ఇప్పుడు ప్రార్థన ముఖ్యమా, జలాల కోరేడు ఆయనకి పెట్టుకోవడం ముఖ్యమా? చెప్పండిరా. అరే, జ్యేష్ఠత్వంలో ఇచ్చిన ఆశీర్వాదం ముఖ్యమా, ఎర్రటి చిక్కుడు కలుపుకోవడం ముఖ్యమా? తినేసేసి వదిలేస్తే పోయేది 60 చిక్కుడు కలుపుకోవాలా? జ్యేష్ఠత్వము నీ బిడ్డ తరం అనుభవించేది. అరే, దాని వదిలేస్తే కోరుకున్నాడు. ఇది నీ రక్షణ విలువ ఎంత? జల్లల కొరలు ఎంత? నీ రక్షణ విలువ ఎంత? నువ్వు ప్రార్థన మానేసిన దానికి కారణం ఎంత? దాని శాపం ఎంతో తెలుసా? అది ఇక్కడ మలాఖీలు చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ చదవరాంతండి. ఏశావుని ఎందుకు ద్వేషించావు ప్రభు అంటే, నేను ఇచ్చిన జ్యేష్ఠత్వాన్ని కనీసం చిక్కుడుగా కూరతో సాటి రాదని దాన్ని అమ్మేసేసాడు, అందుకు ద్వేషించాను. చదవరా? పాడైన మన స్థలములు, మరి మొదలు చదవరా. నేను
యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఏమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపింతువందురు అంటారు. ఏశావు యాకోబునకు అన్నకాడ అన్నాయి కదా, అయితే నేను యాకోబును ప్రేమించాను. ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి చాలా 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 ఎందుకని పాడు చేయాలి? దేవుడి దగ్గరికి రాని బిడ్డ, దేవుడికి విలువేయలేని బిడ్డ, దేవుని వాక్యాన్ని, దేవుని వరాలను, దేవుని రక్షణను నిర్లక్ష్యం చేసే బిడ్డ, అదిగో ఆ భయంకరమైన శాపం. నువ్వు ఎంత కష్టపడినా, రేయు పగలు కష్టపడినా అనుకుంటే ఎక్కడ దేవుడు అంతే. ఏశావు పర్వతములను కొట్టివేశాము. అయ్యయ్యో మనం నాశనం అయిపోయాం, రైతుగా కట్టుకుందామని మరలా తిరిగి కట్టుకున్నాం, బలపడదొస్తాం. ఏశావు పట్టణరాములోనికి వెళ్ళి భయంకరంగా బ్రతికాడండి. లోకస్తులతో బ్రతికాడు, దేవుని శత్రువుగా బ్రతికాడు. దేవుని యొక్క వరాలను నీవు తూర్పు తట్టు, పడవ తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు వ్యాపింపజేస్తాను. నేను నీ దేవుడినయ్యా, అబ్రహాము దేవుడినయ్యా, నేను దీవిస్తానయ్యంటే పోవయ్యా, నీ దేవుడి ఎవరికి కావాలి? నువ్వు దీవించాలంటే నేను వెళ్ళే మార్గంలోకి వచ్చి దీవించు అంటాడు యాకోబు. నీ వెళ్ళే మార్గంలో అరే అది ఎట్ట కుదిరింది యాకోబుగా? నేను అంటున్నాను అట్లాగో. నువ్వు వెళ్ళేది మోసం మార్గం కదా. అక్కడేమో మీ అన్నను మోసం చేతివి, మీ నాన్న మోసం చేతివి, మీ అమ్మను మాయ చేతివి, జ్యేష్ఠత హక్కు తీసుకుంటువి, మీ నాన్న ఆశీర్వాదాలు తీసుకుంటువి. నువ్వు వెళ్ళే మార్గం నా మార్గం అది, మంచి మార్గం అది. చెడు మార్గంలోకి ఎంత నా మార్గంలోకి వచ్చి ఆశీర్వదించమంటావు ఎట్లా? ఏమో నా మార్గంలోకి వచ్చి ఆశీర్వదించు, లేకపోతే నువ్వు దేవుడు, లేకపోతే పర్వాలేదు పో అంటాడండి. నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు బలం ఉంది, నేను సంపాదించుకోగలను, నేను బ్రతకగలను కూడా. హల్లెలూయా. సోదరుని కాళ్ళకి పోతున్నాయా? నమ్మలేదు. నా మార్గంలోకి వస్తే నేను ఎట్టాగే బతుకుతా, మోసం చేత బ్రతుకుతా. నువ్వు నా మార్గంలోకి వచ్చి ఆశీర్వదిస్తే ఓకే, అక్కడ నీ మార్గంలోకి వచ్చి ఆశీర్వదించి దేవుడిని కదా పోతుంది. అబ్బో నీ దాంట్లో నా దాన్ని నేను పోతా. అరే 20 సంవత్సరాలు నాన్న గడ్డి వేసి ఏడప మొదలు పెట్టాడు. అన్నీ కోల్పోయి నా బ్రతుకులో, నా యవ్వన కాలంలో శ్రేష్టమైన వయసు 20 సంవత్సరాలు కోల్పోయాను. యవ్వన బిడ్డల వయసు అంత బంగారం పెట్టండి బాబు. మరండి 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉండే వయసు అది ఇక జీవితంలో తిరిగి రాదండి. మళ్ళీ అప్పుడుండే బలం, అప్పుడుండే ఆరోగ్యం, అప్పుడుండే ఆనందం ఐదో అసలు భోగించలేదు. నాకులాగా ముసలో 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ బలము, ఆనందం విలువ అర్థమైందిరా. మళ్ళీ నేను 15 సంవత్సరాల వయసులోకి ఎంత బాగుంది అప్పుడప్పుడు అనుకుంటాను. మీరు ఎప్పుడైనా అనుకుంటారు అట్లాగా? అనుకోరా? ఓ అమ్మో వీళ్ళు అంటారు, ఏమంటే మీరు రారా, నోరు మూసుకొని వెళ్ళకపోతే నేను సత్తున్నాను. దాసదాశిలో బాధ్యతలు అంటారు, అయ్యగారు మీరు లేకపోతే నేను కాదు. మీరు ముందు వెళ్ళండి స్వామి, సత్తాను మీరు, మాత్రం మీరు కూడా సత్తాను, మీరు వెళ్ళండి. ఇక రాత్రి పోగా ప్రవేశానండి, ప్రార్థన చేస్తానండి. మొదలుపెట్టే దేవుడు నీకు ఎవరో, ఆయన మార్గం ఏంటో, ఆయన శక్తి ఏంటో నీకు అర్థమైతే చచ్చిపోతున్నావు అనగా, కుటుంబం పాడైపోతుంది అనగా, మరణం నీ ముందు అనగా ఖచ్చితంగా దేవుడి దగ్గర మోకరిస్తావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మోకరించేశాడు దేవుడు. మోకరిస్తే దేవుడు అన్నాడు రే, ఆయన వస్తానని చెప్పాడు. అబ్రహాము దేవుణ్ణి, మీ తాత దేవుడిని, మీ నాన్న దేవుడిని అయ్యా, నా పేరు యెహోవా అయ్యా, నేను నిన్ను దీవిస్తాను అయ్యా అంటే పోవయ్యా. చాలా చీపుగా దేవుడు స్పర్శం చేసుకుంటే ఇప్పుడు బాగా అన్ని రకాలుగా నలిగిపోయేసి సాగు ముందుకుంటే సరిపోయినానే ఇప్పుడు అర్థం మొదలు పెట్టాడా? ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. ద్వారా ఈ మగోడి బలం అంట ఈ తొడ గూటి దగ్గర ఉంటుంది మగోడి బలం. ఈ ఈ ఈ ఇక్కడ ఎన్నుకోస, ఇక్కడ హిప్పు జాయింట్ అంటారు దాన్ని, అది కలిసి చోట మగోడి బలం ఉంటుంది. అందుకనే మా అమ్మ చిన్నప్పుడు అనేది ఏమనుకో బాగంటే పెళ్ళు తిరిగిపోయిందంట, కుంటుడు అయిపోయాడు, ఇట్లా పడిపోతున్నాడు. దేవుడు ఇలా చేయడం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు పోతా ఉంటాడు, ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించాయి అంటున్నాడు. తొడుగుడు వచ్చిపోయింది, ఏడుస్తూ ఆశీర్వదిస్తున్నాడు.
ఈ దేవుడు చేయాలి కదా దేవుడు. నువ్వు ఏడిస్తే చూడలేని దేవుడు. తల్లి అయినా వదిలేసి వెళ్ళిద్దామో, నీ తండ్రి అయినా నీవే జాలిపడ్డామో, కానీ ఈ దేవుడు నువ్వు నమ్మిన దేవుడు జాలిపడతాడు. వెంటనే పాపం అనిపిస్తుంది. సరే అరే అసలు నీ పేరు ఏంటో నేను అరే అంటున్నాను. యాకోబు గారు నన్ను క్షమించదు కాక మీరు కూడా నన్ను క్షమించు. దేవుడు స్వతంత్రంగా అరే అని ఎవరిని అంటామంటే మనకు బాగా స్వతంత్రం ఉండేవాడిని అంటాం. ఎవరిని దెబ్బేస్తామంటే మనం ఎంతో ప్రేమించేవాళ్ళని దెబ్బేస్తాం. మనకు దెబ్బ లేదంటే మనం వాళ్ళని వదిలేసినట్టుగా, వాళ్ళని పట్టించుకున్నట్టు అర్థం అనమాట. టీచర్స్ కూడా బాగా చదివేవాడిని దృష్టి పెడతారు. పండుతోనే కూడాను పొయ్యి ఎద్దులు లాగే ఎద్దులు పోతూ ఉంటాడు. అవును కదా శ్రేణి? చదివేవాడిని అడుగుతూ ఉంటారు, చదివేవాడికి హోంవర్క్ ఎక్కువిస్తూ ఉంటారు. యాకోబుని ఏలబడి ఏడుస్తూ ఉంటే అప్పుడు నీ పేరేంటి అని అడిగాడండి. ఏమని చెప్పాలి? మీ నాన్నకి ఏమని చెప్పావు? మరేమా ఏశావు అని చెప్పి, మరి నాకు కూడా ఏశావు అని చెబుతావా? చెప్పు. నా పేరు ఇశ్రాయేల్ అయ్యా. హల్లెలూయా. ఇశ్రాయేలా యాకోబయ్యా? ఇశ్రాయేల్ గారు నీ పేరు యాకోబా ఇశ్రాయేలా? ప్రైజ్ లార్డ్. నా పేరు యాకోబయ్యా అన్నాడు. ఓకే, ఇక్కడ నుంచి యాకోబు కాదు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇశ్రాయేల్ అని పిలవబడతాడు. హల్లెలూయా. కానీ మళ్ళీ యాకోబు అయిపోయాడు. అది తర్వాత చెప్తాను మీకు. ఇజ్రాయేల్ అని పేరు పెట్టి దీవించినా మళ్ళీ యాకోబు అయిపోయాడు. యాకోబు మళ్ళీ ఇంకొకసారి ఇజ్రాయేల్ పేరు పెడుతున్నారు, ఇంకొకసారి చెబుతాను మీకు. ఎందుకు నేను మీతో చెప్పేది ఏంటంటే, మీరు జరగబోయి మా జీవితంలో బాబు అమ్మాయి నీ జీవితం దేవుడు అనుమతించినప్పుడు నీకు నాకు ఆధారం ఏంటంటే మొరపెట్టట. ఆ మొర కూడా ఎలా పెట్టాలంటే యాకోబు మొరపెట్టినట్టుగా మొరపెట్టాలి. ప్రార్థన చేస్తావు. ఎంత ప్రార్థన చేస్తావు నువ్వు? అబ్బో రాజుగారి కాళ్ళ దగ్గర నుంచి ఇంటింటి తిరిగి అటు పోయి మళ్ళీ ఆ భారతదేశం ఢిల్లీ వెళ్ళి, కాశ్మీర్ వెళ్ళి, అమెరికా వెళ్ళి, రష్యా వెళ్ళి మొత్తం వస్తుంది. ఈ ప్రార్థన అంతా జరిగేనా? నువ్వు చేసే ప్రార్థన జరిగే ప్రార్థనేనా? జరిగితే కదా నువ్వు మళ్ళీ స్తుతించాల్సింది. నువ్వు అడిగేది ఏదో ఖచ్చితంగా యాకోబు ఒకటే ఒక అడిగాడు, నన్ను ఆశీర్వదించు, నాకు ఆయుష్, నన్ను బ్రతికించు. అంతే. దేవుడు అని ఇచ్చాడు. అన్న సమాధానం కూడా వెళ్ళిపోయాడు. హల్లెలూయా.